జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ప్రజా దర్బార్లు ఎలా చూడాలంటారు? ఒక ప్రజావేదిక కూల్చేసిన వ్యక్తి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? మధ్యలో ఇది పులిని చూసి నక్క వాత పెట్టుకునింది అంటారు కదా, ఆ టైప్లో లోకేష్ గారిని చూసి లోకేష్ గారు ప్రజా దర్బార్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? లోకేష్ గారు గుర్తు. ఇది ఈ రోజు పెట్టింది కాదు లోకేష్ గారు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆనాడు యోగలం పాదయాత్రలో వెళ్ళేటప్పటి నుంచి ప్రజా దర్బార్లు పెడుతూ వస్తూ ఉన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నా బాధ్యత ఏంటంటే నేను ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని ప్రజా దర్బార్లు పెట్టి మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ నలుమూలకి వెళ్ళినా కానీ ప్రజా దర్బార్లు పెడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేది నాయకుల లక్షణం నిరూపిస్తూ ప్రజా దర్బార్ అంటే లోకేష్ అనే విధంగా బ్రాండ్ సంపాదించుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తన జీవితంలో ప్రజలు కలవాల. అప్పుడేదో పదవుల కోసం జస్ట్ దొంగ పాదయాత్రలు చేశాడు. ఆ తర్వాత అధికారంలో ఉండేటప్పుడు కనీసం ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా ప్యాలెస్కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కూడా లేకుండా పడిపోయిన తర్వాత ఇప్పుడు ఉత్తుత్తి ప్రజా దర్బార్లు, ఆ ప్రజా దర్బార్లు కూడా డైరెక్ట్ అంటే మొన్నేదో సోషల్ మీడియాలో కొన్ని వచ్చాయి మీరు చూసినట్లయితే, షేకాండికి ఇంత దీనికి ఇంత అని. అవి కాకుండా నార్మల్గా ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అదేదో ప్రజలను వస్తే అదేదో ఇట్లా అసహించుకుంటూ ఇట్లా వెళ్తాడు, మళ్ళీ కొన్ని దగ్గరలో అదేదో ఇట్లా 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 అంటూ ఉంటాడు. అంటే తన క్యాడర్ పట్ల అభిమానం లేదు. ఏదో లోకేష్ పెడుతున్నాడు కదా, నేను కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చుకుంటాను, ఒక 5 ఫోటోలు ఇచ్చుకుంటానని చెప్పి వాళ్ళని పెట్టి ఈ విధంగా చెప్తాను. నిజంగా ప్రజలను కలుస్తున్నాడా అంటే ఇట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇట్లా తోసేస్తూ ఉన్నాడు, ఇట్లా తోసేస్తూ వెళ్ళాడు. అది ఆయన చరిత్ర. అంటే ఆయనకు ప్రజలపైన ఎప్పుడూ అభిమానం లేదు, పదవికాంక్ష తప్ప ప్రజలపైన ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రేమ చూపించింది లేదు, గతంలో కావచ్చు నేడు కావచ్చు. ఇదేంటంటే ఎలా చూడొచ్చు అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేది అంటాం కదా, అలా చూడొచ్చు. ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక గడిచిన 2 వారాల నుంచి జగన్మోహన్ రెడ్డి కనపట్టలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఏదైతే యూరప్ పర్యటనకి వెళ్ళిన నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం మిస్సింగ్ అయ్యారు. బాబు వేర్ ఈజ్ లోకేష్ అంటూ మరి వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలను ఎలా చూడాలంటారు? వాళ్ళకి మతి దొబ్బిందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చెప్పమంటారా, చంద్రబాబు నాయుడు గారు యూరప్ పర్యటనకి వెళ్తున్నారు, లోకేష్ గారు యూరప్ పర్యటనకి వెళ్తున్నారని అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చాయి, అన్ని మెయిన్ మీడియా సోషల్ మీడియా ఛానల్లో వచ్చాయి. వాళ్ళ వ్యక్తిగత పర్యటనలో వాళ్ళ వ్యక్తిగత ఖర్చుతో వెళ్తూ ఉన్నారు అని చెప్పి, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఒక లీవ్ లాగా లీవ్ అని నేను అనండి, మెన్షన్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఇది లీవా ఇట్లా అని కూడా అంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జవాబుదారీతనంగా ఏ ఇష్యూ జరిగిన అడ్రస్ చేస్తూ ఈ విధంగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ నాయకుడు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ నాయకుడు లేదా చంద్రబాబు నాయుడు గారి పైన టాపిక్ డైవర్షన్ చేయడం కోసం ఈ విధంగా చేశారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు నాడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వాళ్ళ భార్య గారిని ఎక్కించుకోవడానికి హైదరాబాద్ నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ అక్కడెక్కడో మధ్యలో ఒక దగ్గర ఆపి వాళ్ళ కూతురుని చూసుకొని తర్వాత వెళ్ళాడు. అంటే ఏంటి, ప్రభుత్వ ఖర్చుతో తన సొంత పనులు చేసుకున్నాడు. కానీ నేడు తమ సొంత ఖర్చులతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఇవాళ ఏడుపులు ఎందుకు? ఈరోజు మీరు అడుగుతూ ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన నుంచి నేటి వరకు ప్రతిరోజు ప్రజా సమస్యల గురించి, ప్రతిరోజు కాన్ఫరెన్సుల్లో, ప్రతిరోజు ఏదో ఒక దాంట్లో ఈవెంట్లలో ప్రజల మధ్య ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఈ విధంగా జవాబుదారీతనంగా ఉన్నాడు? సూటిగా అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ఈరోజు కొంతమంది వాళ్ళ అధికార ప్రతినిధులు అంటే అందరికీ సమాధానం చెప్పాలి. వాడు కూడా ఉన్నాడు కారు కూతల వెంకటరెడ్డి. నేను ప్రత్యేకంగా చెప్తా, కారు కూతల వెంకటరెడ్డి అని కారుమూరు అనుకుంటాను. కాదండి, కారు కూతల వెంకటరెడ్డి అండి. ఎందుకు కారు కూతల వెంకటరెడ్డి అంటామంటే, ఎవడన్నా సబ్జెక్ట్ మాట్లాడతాడు, ఇతను ఏదైనా ఛానల్ డిబేట్లకు వెళ్తే అక్కడ ఎదుటి పార్టీ వాళ్ళు అడిగేదానికి సమాధానాలు చెప్పలేక పిచ్చుకుక్కలాగా అరుస్తాడు. ఆ తర్వాత అరిచేది చూసి ఇంకా నేను వీళ్ళు వస్తే డిబేట్లకు రాను, వాళ్ళు ఇస్తే డిబేట్లు రా అంటే, ఇంకా సాక్షిలో అతను ఎవరో ఒక భజన చేసే అతను ఉంటాడు, ఇతను కూర్చొని నోటికి ఏది వస్తే అది మాట్లాడుతాను. ఇంకా అడ్డు అదుపు లేదు కదా, ఇతను మొత్తం ఫేక్ బ్రతుకు. ఇప్పుడు వచ్చి కనబడట్లేదు అని ఎవరికి ఇవ్వాలి తెలుసా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే కనబడట్లేదని ఇవ్వాలి. ఎందుకంటే తెలుసా, ఈ రాష్ట్రంలో ఉండటంలే ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఏ రాష్ట్రంలో ఉన్నా అంటే కర్ణాటక రాష్ట్రంలో. నీకేం పని కర్ణాటక రాష్ట్రంలో? అక్కడ ఏం చేస్తావు? వారంలో ఒక రోజు వస్తాడు, ఇట్లా నిఖిల్ నవ్వులు నవ్వుతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏంటి, ఇట్లా ఒక రోజు ఇట్లా చేతులు ఇట్లా పెట్టుకొని వస్తాడు, ఇట్లా పెట్టుకొని వచ్చి ఇట్లా చూసేసి ఇట్లా నవ్వేసి వెళ్ళిపోతాడు. దానివల్ల ఏమి లాభం? నువ్వు ఒక బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం చేసే మంచి పనులకి సహకరించాలి. లేదా నీకేమైనా సలహాలు ఉంటే చెప్పు, దానికి చెప్పడం నీకు చేత కాదు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాడు, ఎందుకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాడు సమాధానం. ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదని ఎగురు పెడుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పోతున్నాడు, ఎవరికి చెప్తున్నాడు?
సమాధానం ఇప్పుడు 11 మంది శాసనసభ్యులు వాళ్ళకు ఉన్నారండి. 11 మంది శాసనసభ్యులు ఉండేటప్పుడు వాళ్ళంతా ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు ఆ నియోజకవర్గ సమస్యల గురించి శాసనసభకు వచ్చి ప్రశ్నించాలి, శాసనసభలో మాట్లాడాలి. వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? దాని గురించి అడగమనండి వాళ్ళ అధికార ప్రతినిధులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత పర్యటన వెళ్తే కావాలని తప్పుడు విష ప్రచారాలు చేసే వీళ్ళు ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్, ఈ వైసీపీ పేటీఎం అధికార ప్రతినిధుల్ని సూటిగా అడుగుతూ ఉన్నా. మీకు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. 11 మంది శాసనసభ్యులు మీకుంటే కనీసం ఒక్కరు కూడా శాసనసభకు రావటం లేదు. 11 నియోజకవర్గాల సమస్యలను గాలి కొదిలేశారు. అవి మీకు చేత కానప్పుడు రాజీనామా చేసేయండి. మీరు ఇప్పుడేదో మాకేదో ప్రజల్లో ఇది మద్దతు ఉంది, అది మద్దతు ఉంది అంటున్నారు కదా, సూటిగా అడుగుతూ ఉన్నాం. మీకు నిజంగా ప్రజల్లో మద్దతు ఉంటే 11 రాజీనామా చేసేయండి. ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాం. అది తేల్చుకునే దమ్ము లేదు. కానీ మీ ఛానల్లో మీరు కూర్చొని సొంత డబ్బాలు కొట్టుకుంటే జనాలు ఎవరు చూస్తూ ఉండరు. ఈ కారు కూతల వెంకటరెడ్డికి అయితే కపాలం పగలగొడతారు ప్రజలే పగలగొడతారు. ఎందుకంటే తెలుసా, ఒకప్పుడు వాళ్ళ పార్టీలో బోరుగడ్డ అనిల్నే ఉన్నాడు, వాడిని వాడుకొని వదిలేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ కారు కూతల వెంకటరెడ్డి కారు కూతలకు వస్తున్నాడు. రేపు వెంకటరెడ్డికి మాకు సంబంధం లేదని కూడా చెప్తారు. ఈ వెంకటరెడ్డి మేలుకొని హుందాతనంగా, నువ్వు ఒక అధికార ప్రతినిధి, హుందాతనంగా నిర్మాణాత్మకంగా మాట్లాడితే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. పలానా అధికార అద్భుతంగా నోరుంది కదా అని నోటికి ఏ మాట వస్తే ఆ మాట అదుపు లేకుండా మాట్లాడితే మాత్రం జనాలు చూస్తూ ఉండరు. కారుకోతల వెంకటరెడ్డి గారు గుర్తుపెట్టుకో, హుందాతనంగా మాట్లాడు ఒక అధికార ప్రతినిధిగా. అంతేగాని నోరు జారి మాట్లాడతా అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు రేపు గుండు సున్నా ఇస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అల్టిమేట్ అండి. ఈరోజు ఎక్కడైనా తీసుకున్నా అలాంటి ప్రజల్ని వీళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా విష ప్రచారాలు చేస్తూ ఉంటే వీళ్ళ పార్టీని ఫేక్ అంటూ ఉన్నారు. ఇప్పుడు రేపు ఇదే విధంగా మాట్లాడితే గుండు సున్నా ఇస్తారు వాళ్ళకి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెరూసలేం కానీ లేదంటే కనుక లండన్లో ఉన్న తన కూతుర్ల బర్త్డేలకు వెళ్ళటం కానీ ఇవన్నీ ప్రజల డబ్బుతో వెళ్ళారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన సొంత పర్యటనకి తన సొంత డబ్బులతో వెళ్తుంటే కనుక వైసీపీ నాయకులు ఎందుకని ఉలిక్కి పడుతున్నారు? ఉలిక్కి పట్టమే కాదు, ఇందాక మీరు అన్నారు కారుమూరి వెంకటరెడ్డి అయితే కనుక ఇక్కడ ఆంధ్రాలో దోచుకున్నది దాచుకోవటానికే యూరప్ వెళ్ళారు, బాలి వెళ్ళారు, లండన్ వెళ్ళారు అంటూ దాదాపు ఒక 4-5 దేశాల పేర్లు అయితే చెప్తున్నాడు కదా ఆయన. నోటికి అదుపు లేని కారు కోతలు గుస్తే వెంకటరెడ్డి అలాగే మాట్లాడతాడు. మనవాడు బతుకంతా డ్రైనేజ్. అందుకే అంటారు నీ నోరుని హార్పిక్ కేసు కడుక్కో వెంకటరెడ్డి, కొంచెమన్నా మంచి మాటలు వస్తాయి అంటారు. ఎందుకంటే తెలుసా, లీగల్ నోటీస్ అంటున్నాడు ఆయన ఏమంటాం లేదు. అంటే ఎక్కడన్నా డ్రైనేజ్ కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తారు, హార్పిక్ కేసు క్లీన్ చేస్తారు. ఆయన నోరు డ్రైనేజ్తో సమానంగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. అందుకని ఆయన నోరుని శుద్ధం చేసుకోమంటున్నాం హార్పిక్తో. అంతే. ఇప్పుడు కోల్గేట్ డాబర్ రెడ్ ఎలా బ్రష్ చేస్తారో అలాగే నువ్వు హార్పిక్ వేసుకొని నోటిని క్లీన్ చేసుకో అని చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు అంటున్నావు ఈరోజు దాచుకోవడం పంచుకోవడం డిఎన్ఏ రాజశేఖర్ రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది. ఈ దేశ రాజకీయ చరిత్రలో క్విడ్ ప్రో క్రో అనే పదం పుట్టింది రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి కదా. కనీసం ఏ అర్హత లేని రోజు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ క్విడ్ ప్రో క్రో చేసిన దానివల్లే కదా ఈరోజు సిబిఐ ఈడీ కేసులకు తిరుగుతూ ఉన్నాడు. నువ్వే అన్నావు కదా మా ఆస్తులు జప్తు చేశారని. ఎందుకు జప్తు చేస్తారు? ఎవరు అంటే నార్మల్ చేయరు, మీరు తప్పులు చేశారు కాబట్టి జప్తు చేస్తున్నారు. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని మీ పైన ఇక్కడి నుంచి ఇక్కడ కింద వరకు అరికాల వరకు బురద పై నుంచి కింద వరకు బాగుంది. ఆ బురదని వేరే వాళ్ళపైన చల్లడం కోసం నువ్వు పడే తాపత్రయం చూస్తుంటే జనాలు నవ్వుతున్నారు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు మీది బురద జాతి, మీ బురదని వేరే వాళ్ళపైన అంటించాలనుకుంటే ప్రజలు వెనకాల నుంచి మిమ్మల్ని తన్నారనుకో ఎగిసిపోయి పడతారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మీరు ఈ విధంగా మాట్లాడినందుకు గతంలో మీరు నోరేసుకొని ఆనాడు ప్రజలకి అందుబాటులో లేకుండా ఎట్లా పడితే అట్లా ఉన్నందుకు 11 ఇచ్చారు. ఈ రోజు కూడా ఇట్టే మాట్లాడుతుంటే వీళ్ళకి 11 కూడా బొక్క. ఎందుకంటే ఇతల గుండు సున్నా ఇవ్వాలి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. అది తెలుసుకోవాలని హుందాతనంగా తెలియజేస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఎక్కడైనా సరే ఏర్పాటు చేసిన బ్యానర్లు మ్యాజిక్ ఫిగర్ 88 దాడితే కనుక రప్పానే అంటూ ఏర్పాటు చేస్తున్న బ్యానర్లు వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే కనుక నడిపిస్తున్నారో అలా భయభ్రాంతులకు గురి చేయించినందుకు అది తప్పు. ఎలా నడిపిస్తారు? నిందితులను నడిపేయడం ఏంటి? మహిళలను తన్నినాలను నడిపేయడం ఏంటి? ఇది దారుణం కదా అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్న మాటలను ఎలా చూడాలంటారు? ఇది అంబేద్కర్ రాజ్యాంగం. ఒకటి చెప్తాం, తెలుగుదేశం పార్టీ ఏ రోజు కక్ష సాధింపులు అనేది చేయదు. గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. మీరు చూసుకుంటే గతంలో 1982 నుంచి పార్టీ పెట్టి నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనుకున్నారు. కానీ ఏనాడు కానీ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా వాళ్ళపైన ఏ రోజు దోషం చేయలేదు, రాజకీయంగానే చేసింది. ఈరోజు చట్టాన్ని తమ చేతుల్లోకి మేము ఏదైనా చేసేస్తాం, మాకు అడ్డు అడిపోవడం వాళ్ళని చట్ట ప్రకారంగా శిక్షిస్తున్నారు. ఎందుకంటే నాడు రాయలసీమలో ఫ్యాక్షనిజాన్నైనా, తెలంగాణ ఉత్తరాంధ్రలో గూండాయిజం ముఠా రౌడీలనైనా, తీవ్రవాదంనైనా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక రాజకీయ ముసుగు దొడుకోండే కొంతమంది రాజకీయ
ఉగ్రవాదులు అంట. ఇలాంటి వ్యక్తుల్ని రోడ్డుపైన తిప్పిస్తే తప్పేంటి? ఈరోజు రప్ప రప్ప నరుకుతా, ఈ ప్రజాస్వామ్యం నరకడానికి నువ్వెవడు? నువ్వు ఇంకా అయితే వీలైతే ఇంకొక కంపెనీ ఎక్కువదా అని బ్యానర్ పట్టుకో, రాజకీయం చేస్తున్నాడని వదిలేస్తారు. నువ్వు ఇంకొకటి పట్టుకొని నీ నాయకుడు జెండా పట్టుకుని నాదాలు చేయి, రాజకీయం అని వదిలేస్తారు. కానీ కత్తి నీ చేతిలో కత్తి పట్టుకుంటే అది తప్పు. ఆపాల్సిన వాళ్ళ నాయకుడే రప్ప రప్ప అంటే తప్పేంటి అని చెప్పి మరి ఆయనే ఎంకరేజ్ చేస్తుంటే కనుక దీనికి అంతం ఎక్కడ ఉండబోతుంది అనుకోవాలంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటారు. వాడు ఎంతటి వాడైనా అని చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మాట చెప్తారు చంద్రబాబు నాయుడు, రాజకీయం అనే ముసుగు దొడుక్కొని ఈరోజు మూతి మీద మీసాలు లేని బచ్చాలు ప్రతి ఒక్కడు వచ్చి మేమేదో చెప్పేస్తాం, నరికేస్తాం, రప్పరప్ప చేసేస్తాం, ఇక్కడ ఎవరో చూస్తూ ఉండరు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తే మాత్రం మీకు ప్రభుత్వం ఏంటో పోలీస్ వ్యవస్థ ఏంటో చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మంచిగా రండి, రాజకీయంగా చేయండి, సహకరిస్తారు. అంతేగాని రాజకీయ ముసుగు తొడుక్కొని మేము వీడిని చంపేస్తాం, వాడిని చంపేస్తాం, గర్భవతుల్ని తంతాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని కొడతామంటే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు, చట్ట ప్రకారంగా రోడ్లపైన తిప్పిస్తారు. అలా రోడ్లపైన తిప్పిస్తేనే రేపు ఇంకొకటి తప్పు చేయాలంటే భయపడతాడు. ఈ రాజకీయం అనే ముసుగు తీసి వీళ్ళు చట్టం దృష్టిలో వీళ్ళు దోషులు అని చెప్పి చట్టం ముందు నిలబెడతారు. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తుంది. కక్ష సాధింపనే చేయదు, గుర్తుపెట్టుకోండి.